బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చారు యాంకర్ విష్ణుప్రియ. ఇప్పటికే 11 మంది పైన కేసు నమోదైన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో పాల్గొన్న అందరిపైన కూడా కేసు నమోదైంది. వారికి దాదాపుగా పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు, విచారణ ఎదుర్కోవాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ విష్ణుప్రియ అక్కడికి చేరుకున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారంటూ విష్ణుప్రియ పై నమోదైన కేసు విషయంలోనే ఆవిడ ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్నారు విష్ణుప్రియ. పోలీసు తన నుంచి సమాచారం రాబడుతున్నారు. సరే, బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, ఏం జరిగిందనే విషయంలో కూడా ఆవిడ నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అడ్వకేట్తో కలిసి పంజాగుట్ట పిఎస్కి చేరుకున్నారు. ముఖం కనిపించకుండా తలకి స్కార్ఫ్ కట్టుకొని ఇక్కడికి వచ్చారు విష్ణుప్రియ. ఒకసారి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో. ఆ కార్ లోపల స్కార్ఫ్ తో కనబడుతున్న వ్యక్తే విష్ణుప్రియ. లోపలికి వెళ్ళిపోయారు. ప్రజెంట్ పోలీసులు ఆవిడ విచారిస్తున్నారు. మరి పోలీసుల విచారణలో విష్ణుప్రియ ఏం సమాధానం చెప్తారో చూడాలి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తప్పు అని తెలిసినా ఎందుకు చేశారన్న విషయం పైన పోలీసులు తనని క్వశ్చన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కారణంగా ఎంత తీసుకున్నారు, ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఏంటి అనే విషయం పైన కూడా ఆవిడతో పోలీసులు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పెట్రిషియా అందిస్తారు. ఎస్ పెట్రిషియా, ఏంటి విష్ణుప్రియ నుంచి ఎటువంటి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు? విష్ణుప్రియతో పాటుగా ఇంకెవరెవరు వచ్చారు? ఎస్, ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా గత కొన్ని రోజుల నుంచి బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించిన వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదవుతున్నాయి. ఒకవైపు కాసేపు క్రితమే శేఖర్ భాషని కూడా పోలీసులు సైతం పిలిచాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. శేఖర్ భాష ఇప్పటికే లోపలికి వెళ్ళాడు. విష్ణుప్రియని కూడా గత 1 అవర్ నుంచి కూడా విచారణ కొనసాగుతుందని కూడా తెలుస్తుంది. ఇంకా 2 to 3-4 అవర్స్ వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రమ్మీ, ఆన్లైన్ బెట్, ఎక్స్ బ్యాట్, రమ్మీని ప్రోత్సహించి ప్రమోషన్స్ చేయడము, ఒకవైపు యువతని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే చూసుకుంటే పంజాగుట్టలోనే 11 మెంబర్స్ సెలబ్రిటీస్ మీద కేసులు నమోదయ్యాయి. మరోవైపు మియాపూర్లో కూడా 25 మెంబర్స్ మీద కూడా కేసులు నమోదయ్యాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి, శ్రీముఖి అనేక మంది మీద కూడా కేసులు నమోదైనాయి. గతంలో అడ్వర్టైజ్మెంట్స్ చేశారు. టీవీతో పాటు సోషల్ మీడియాలో అనేక దగ్గర కూడా ప్రమోషన్స్ చేస్తుంటున్నాడు. పూర్తిగా ఫేస్బుక్ అని కూడా తెలుస్తుంది. హైదరాబాద్లో ఒక ఐటీ ఎంప్లాయీ శర్మ అనే వ్యక్తి కంప్లైంట్ సుమారుగా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒకవైపు 25 మంది మీద కేసు నమోదు చేశారు. ప్రధానంగా చూసుకుంటే కూడా తెలంగాణ గేమింగ్ యాక్ట్ 66 పాటు ఐటీ యాక్ట్ BNS కింద కూడా కొన్ని సెక్షన్స్ పూర్తిగా ఇన్వాల్వ్ చేసి కూడా కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ చేశారని తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. విచారణకు కూడా రమ్మంటారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే 11 మందికి మాత్రము నోటీసులు జారీ చేస్తారు. 6 మాత్రం ఇవాళ విచారణకు వస్తారా రారా అనేది కూడా ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే చూసుకుంటే విష్ణు మాత్రం లోపల విచారణకు హాజరైంది. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారని కూడా తెలుస్తుంది. సెలబ్రిటీస్ అందరి మీద కూడా కేసులు నమోదవుతున్నాయి. ఈ సాయంకాలం వరకు రీతు చౌదరి కూడా హాజరవుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న పేరుతో, సెలబ్రిటీస్ అన్న పేరుతో ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ చావులకి వన్ ఆఫ్ ద రీజన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా కూడా పూర్తిగా వీలే కారకురయ్యారని కూడా తెలుస్తుంది. మరోవైపు కూడా చూసుకుంటే కూడా ఈ గేమింగ్కి సంబంధించిన బిజినెస్ రూపంలో చేస్తున్నారా, లేకపోతే తెలిసి తెలియక చేస్తున్నారా, ఎంత మనీ లాండరింగ్కి సంబంధించిన ఎంత డబ్బులు వచ్చాయి, సోషల్ మీడియా పేరుతో ఇంతమంది ఎలా ప్రమోషన్ చేస్తారు, దీని మూల కారణం రూట్ కాజ్ ఏంటి అనే విధంగా కూడా పూర్తిగా ఆధారాలను కూడా శేఖర్ కూడా చేస్తారంటున్నా. ఇప్పటికి చూసుకున్నట్టయితే కూడా ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో హర్ష సాయి కానీ లేకపోతే ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తుంది. విష్ణుప్రియని ఇప్పటికీ ఇంకా 2-3 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. మరికొంతమంది మాత్రము డిలీట్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. పశ్చాత్తాపం వీడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నప్పటికీ మాట్లాడే ప్రయత్నం చేసిందా, మీడియాతో మాట్లాడిందా? అతను అడ్వకేట్ కూడా వచ్చారు. అడ్వకేట్ ఏం చెప్తున్నారు అంటే గేమింగ్ యాక్ట్ ఉల్లంఘన జరిగింది, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ ఉన్న సిచ్యువేషన్లో విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి ఏం చెప్పాలనుకుని వచ్చారు ఆవిడ అంటే ఏం చెప్పబోతున్నారు? అడ్వకేట్ ఏమంటున్నారు? ఎస్, ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా అడ్వకేట్తో సహా లోపలికి వెళ్ళింది. గత కొన్ని నిమిషాలు అంటే గంట సేపటి నుంచి కూడా విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా తను 1/2 అవర్ వరకు బయటనే స్కార్ఫ్ కట్టుకొని వెయిట్ చేసింది. లోపలికి వెళ్ళాలా వద్దా, మీడియాని ఎలా ఫేస్ చేయాలంటూ ముఖం చాటేసే ప్రయత్నం, అంటే మొహం మీద చేయబెట్టుకొని నన్ను ఫోటో తీయొద్దు అంటూ లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రశ్నల మీద
కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరైతే డిఐ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. అధికారులని మరి శేఖర్ భాష కూడా విష్ణుప్రియకి మద్దతుగా వెళ్ళాడా లేకపోతే పోలీసులు పిలిచారు నన్ను అంటూ శేఖర్ భాష చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, దీని రూట్ కాజ్ ఏంటి, మిమ్మల్ని ఎంత బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేయమన్నారు, కాంట్రాక్ట్ ఏంటి, ఒక్కొక్క పోస్ట్కి ఎంతెంత డబ్బులు ఇస్తున్నారు, మీరు తెలిసి చేశారా తెలవక చేశారా, ఎందుకు చేయాల్సి వచ్చింది, లగ్జరీ లైఫ్ కోసం అంటే ఒక్కరు బ్రతకడానికి కోసం 1000 మంది జీవితాలతోని చెలగాటం ఆడతారా అనే విధంగా కూడా ఉంది. ప్రస్తుతం మీరు చూస్తున్నట్టయితే కూడా గంట సేపటి నుంచి మాత్రము విచారణ కొనసాగుతుందని అయితే క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా 2-3 గంటల వరకు విచారణ కొనసాగే సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా రీతు చౌదరి కూడా సాయంత్రం వాళ్ళు కూడా హాజరు అవ్వాలని కూడా క్లియర్గా చెప్పారు. ఇప్పటికే చూసుకుంటే గేమింగ్ యాక్ట్కి సంబంధించింది ఆఫ్లైన్ గేమింగ్స్ కానీ ఆన్లైన్ గేమింగ్స్ కానీ గతంలో కూడా అనేక సార్లు రేస్ చేశారు. ఆన్లైన్ గేమ్కి సంబంధించి ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ లేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ఎంత నేరమో వారికి సహకరించడం, వారికి సపోర్ట్ చేయడం కూడా అంతే నేరం. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది సినిమా సెలబ్రిటీలకు సంబంధించి బెట్టింగ్ యాప్స్లో పేరు రావడంతో చాలామంది కూడా అభిమానుల పేరిట వారికి మద్దతునిస్తున్నారు. ది సేమ్ టైం కొంతమంది తోటి నటీనటులు కూడా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీవీతో శేఖర్ భాష మాట్లాడుకొచ్చాడు. ఆయన మాట్లాడుతున్న సమయంలో నేను సపోర్ట్గా వచ్చారా, ఎందుకు వచ్చారు ఇక్కడ, మీరు అసలు మీ పేరు లేదు కదా, ఎందుకు వచ్చారని కూడా ఆయన ఏం సమాధానం చెప్పడం లేదు. ఒకసారి శేఖర్ భాషతో ఆర్టీవీ మాట్లాడుతున్న సంబంధించి ఆ వీడియో చూడండి. అంటే మిమ్మల్ని ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఏమో మరి దేనికైనా సార్ తెలియదు. చెప్పండి ఎందుకు వెళ్తే తెలుస్తుంది. అంటే విష్ణుప్రియకి సపోర్ట్గా వచ్చారా? ఏమో తెలీదు. విష్ణుప్రియకి సపోర్ట్ తెలీదమ్మా, వెళ్తే తెలుసు. దేనికోసం వచ్చాక చెప్తారు కదా. వెళ్ళదు. మీ మీద కూడా కేసులు నా మీద ఇది ఇటువంటిది ఏం లేదు. అంటే వీళ్ళందరినీ సమర్థిస్తున్నారా మీరు? లేదమ్మా, న్యాయం వైపు ఉంటా అన్న శేఖర్ భాష ఇప్పుడు వీళ్ళకి సమర్థిస్తున్నారు. అస్సలు ఏం లేదమ్మా. లోపలికి వెళ్తే తెలుసు. అసలు ఎందుకు పిలిచారో తెలీదు. వెళ్ళి కనుక్కోను. తెలీదమ్మా, కనుక్కోండి. విష్ణుప్రియకి ఇంకా టేస్టీ తేజకి సపోర్ట్ చేస్తున్నారా? సో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి ఆ వ్యక్తులపైన, ఇన్ఫ్లుయెన్సర్లపైన కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ అక్కడికి చేరుకున్నారు. పోలీసులు హాజరయ్యారు. పోలీసులు తనని గంట సేపు కావస్తోంది విచారిస్తున్నారు. అయితే అక్కడికి శేఖర్ భాష కూడా వచ్చాడు. మరి ఆయన ఎందుకు వచ్చాడని అడిగిన నేపథ్యంలో ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఆయన సపోర్ట్ చేస్తున్నారా, న్యాయం పక్షాన ఉంటారని చెప్పిన మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, అసలు మీపైన ఏదైనా కేసు నమోదైందా, లేకుంటే బెట్టింగ్ యాప్స్లో మీరు కూడా ఉన్నారని క్వశ్చన్ చేస్తే ఆయన సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ప్రజెంట్ విష్ణుప్రియ ఇంకా లోపలే ఉన్నారు. విష్ణుప్రియతో పాటు అడ్వకేట్ కూడా లోపలికి వెళ్తున్నారు. మరి విష్ణుప్రియ నుంచి చాలా సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అసలు ఎక్కడ జరిగింది, మీకు ప్రమోట్ చేయమని ఎవరు చెప్పారు, ఎలా వచ్చింది, మీకు ఎన్ని డబ్బులు ఇచ్చారనే విషయంలో చాలా లోతైనటువంటి విచారణని పోలీసులు విష్ణుప్రియని అడిగి సమాధానం తెలుసుకుంటున్నారు. మరి ఆ తర్వాత ఏం చేస్తారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే చాలా మంది కూడా ఒక వాదన వినిపిస్తున్నారు. ఏంటంటే విష్ణుప్రియ తప్పు చేసింది కాబట్టి, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది గేమింగ్ యాక్ట్ విరుద్ధంగా చేసింది కాబట్టి అవసరమైతే పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటే కూడా తెలుస్తోంది. గంట సేపు కావస్తోంది. చూద్దాం మరి ఇంకెన్నిసేపు విచారణ కొనసాగుతుందనేది. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ.